చిన్నప్పుడు ఏ స్కూల్ మాలకి నర్సరీలో అది నాకు గుర్తులేదు కానీ తర్వాత ఆర్డర్స్ విద్య పబ్లిక్ స్కూల్, శ్రీ చైతన్య స్కూలు, సెయింట్ జాన్స్ పబ్లిక్ స్కూలు, ఇట్లా అంటే అన్ని స్కూల్స్ కర్నూలు, విజయవాడ ఈ మూడు. అన్ని స్కూల్స్లో నువ్వు చేంజ్ అయ్యావా? ఎందుకని? మా డాడీ సిటీ ట్రాన్స్ఫర్ అయిపోయింది జాబ్, అందుకే వేరే వేరే సిటీస్. అవునా? మీ డాడీ ఏం జాబ్ చేస్తారు? RSM రీజనల్ సేల్స్ మేనేజర్, ముఖీ డిటర్జెంట్లో. మీ డాడీ అంటే నీకు ఇష్టమేనా? అవును. ఎందుకు? మంచిగా ఫ్రెండ్లీగా ఉంటాడు మా డాడీ, ఏమన్నా మంచిగానే మాట్లాడతాడు. తండ్రి అంటే ఎవరికైనా ఇష్టమే కదా. అవునా? ఎందుకు ఇష్టం నీకు తండ్రి అంటే? డాడీ గారు అట్లా ఇష్టం అంటే. అంతేనా? ఇంకా మమ్మీ 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 గారు మంచిదే అమ్మా, మమ్మీ గారు ఇష్టమే. మమ్మీ ఎందుకు ఇష్టం? అంటే రీజన్స్ ఉన్నాయా, ఊరికే ఇష్టమా? మామూలు ఫ్యామిలీ అంటే. ఫ్యామిలీ అని ఇష్టమా? అమ్మ కదా అంతే. ఇంకా ఇంకెవరు ఉన్నారు మీ ఫ్యామిలీలో? చెల్లి. మీ చెల్లి అంటే ఇష్టమా? ఇష్టం. మీ చెల్లి అంటే ఎందుకు ఇష్టం? మిగతా సరిగా కబుర్లు చెప్పుకునే వాళ్ళం, బయట అవి ఇవి తెచ్చుకొని తినేవాళ్ళం. చికెన్ బిర్యానీ చేస్తుంది, మటన్ బిర్యానీ చేస్తుంది, ప్రాన్స్ బిర్యానీ చేస్తుంది, చికెన్ మోమ్స్ తెప్పించుకుంటాం, నూడిల్స్ తెప్పించుకుంటాం, సమోసా చాట్, ఏ పూరి, ఇదేంటి పానీపూరి, మసాలా పూరి, ఇవన్నీ తెచ్చుకొని తినేవాళ్ళం మీ అందరం. ఇంకేం తినేవాళ్ళు? జ్యూసులు తాగా, హ్యాపీ జ్యూస్, కోకో కోలా. మళ్ళీ నా బర్త్డేకి 2 లీటర్స్ కోకో కోలా తీసుకొచ్చి నేను ఒక్కనే ఖాతా చేసే 3 days. అవునా? 2 లీటర్స్ నేను ఒక్కనే. 2 లీటర్స్ ఒక్కడే తాగినా? 3 days. నా బర్త్డేకి ఇచ్చింది, అందుకే నేను ఒకనే తాగా. నాకు ఎవరికి ఇవ్వద్దని చెప్పింది. ఏంది? ఎవరికి ఇవ్వద్దని చెప్పింది కూల్ డ్రింక్. కావాలంటే వేరే తెప్పించుకున్నారు. ఆ కూల్ డ్రింక్ మాత్రం ఎవరికి ఇవ్వలేదను? 2 లీటర్స్ ఒక్కనే తాగా 3 days. ఫ్రిడ్జ్లో పెట్టుకోనా? ఎవరు ఇచ్చారు? మీ చెల్లి ఇచ్చింది అది? అవును. నీకు బర్త్డే గిఫ్టా? అవును. ఫుల్ హ్యాపీ అను మరి. నా చెల్లి డబ్బులు ఇచ్చింది, బాగా కొనుక్కోమని టీషర్ట్ కొనుక్కున్నాను. చూపిస్తా టీషర్ట్. నా బర్త్డేకి కొనుక్కున్నా, నేను ఒక్కనే వెళ్ళి. ఇక ఇదే టీషర్ట్. సూపర్ ఉంది నీ టీషర్ట్. నువ్వు వెళ్ళి కొనుక్కున్నావా? ఒక్కనే. ఎక్కడికి వెళ్ళి కొనుక్కున్నావు? బెంగళూరు, మా ఇంటి దగ్గర ఓరియన్ మాల్. ఏం మాల్? ఓరియన్ మాలా? బాగుంది నీ టీషర్ట్. అంటే ఎవరిచ్చారు మనీ? నా చెల్లి. అవునా? ఎంత? 1200. ఒక్క టీషర్ట్ 1200? 1200 ఇచ్చింది. టీషర్ట్ కొనుక్కున్నాను. ఇక సినిమాకి వెళ్ళాను, అంతే తిరిగి మధ్యాహ్నం రాత్రికి వచ్చా. 12 గంటలకు వెళ్ళి బయటికి. ఏ సినిమాకి వెళ్ళాము అప్పుడు? బ్రో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్. అవునా? అప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమా నీకు? అట్లేం కాదు, ఏదో మంచి సినిమా చూడాలని వెళ్ళా అంతే. అంతేనా? పవన్ ఎప్పుడో చిన్నప్పుడు ఖుషి సినిమా వచ్చినప్పుడు ఇష్టం. అంటే చిన్నప్పుడు ఫ్యాన్ అను? ఎప్పుడో ఖుషి సినిమా వచ్చినప్పుడు. తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్ నేను. ఈ సినిమా వచ్చిన ఆది వచ్చినప్పటి నుంచి. అప్పుడు ఇంకా టీషర్ట్ కొనుక్కొని సినిమాకి వెళ్ళి నైట్ వచ్చావు ఇంటికి? నువ్వు నైట్ ఇంటికి వెళ్తే మీ ఇంట్లో ఏమన్నారా? ఎందుకంటే చెప్పేసి వెళ్తా కదా నేను. మధ్యాహ్నం 12కి వెళ్తే 9 దాకా వచ్చా. అవునా? ఆ రోజు నీ బర్త్డేనా? అవును. బర్త్డే రోజు మరి ఇంట్లో సెలబ్రేషన్ చేసుకోలేదా? ఇంటికి వచ్చిందంటే మా అమ్మ వేసేది బిర్యానీ. అవునా? కేక్ కటింగ్ అయింది, మా చెల్లి తీసుకొచ్చింది కేక్. ఫుల్ హ్యాపీ అను. ఇంకా మరి ఇంకా అభికి చెప్తాను. నువ్వు అంటే ఏ క్లాస్ వరకు చదువుకున్నావు? 8th క్లాస్ వరకు. తర్వాత ఏం చేసావు? ట్రైనింగ్ తీసుకున్నా, కంప్యూటర్ ట్రైనింగ్, బేకరీ యూనిట్లో చేశాను, NIOS ఎగ్జామ్ రాశాను, డాన్ బాస్కో తీసుకొని టాలీ నేర్చుకున్నాను, మర్చిపోయాను. కానీ తర్వాత BBA ట్రైనింగ్ తీసుకొని రియంట్ డేటా సర్వీసెస్ కంపెనీలో పనిచేశాను. ఏ కంపెనీ పేరు? రియంట్ డేటా సర్వీసెస్. నిన్నేదో ట్రైనింగ్ ఏదో చెప్పినావు, BPO అనేదో. అదే అక్కడ ట్రైనింగ్ తీసుకుంటే ఈ జాబ్ వచ్చింది. ఏ జాబ్? అదే రియంట్ డేటా సర్వీసెస్ కంపెనీ డేటా ఆపరేటర్.
ఆహా, ఉమ్. ఓకే. అది చేశాను. లాక్డౌన్ కరోనా వచ్చింది, ఉద్యోగం దొబ్బింది. అవునా? ఇప్పుడు కరోనా అప్పుడు ఏం చేసినావు ఇంట్లో? కరోనా వచ్చిన తర్వాత కొన్ని మంత్స్ వర్కింగ్ లీవ్ ఉండే, తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాడు. పని చేశాను. కొద్దిగా పని లేకుండా మా సార్ డబ్బులు వేసాడు కొద్దిగా. తర్వాత ఆ పని లేదు, ఆ డబ్బు లేదు, ఏం లేదు. ఎన్నిసార్లు కాల్ చేసిన అలా నుంచి ఏం లేదు, తర్వాత ఫోన్ చేసి చెప్తాను, ఇప్పటిదాకా రెస్పాన్స్ ఏం లేదు. మళ్ళీ అక్కడ ఇంకో మంచి ఏంటంటే క్రిస్మస్ రోజున పండగ రోజున అక్కడ అందరికి గిఫ్ట్లు అన్ని ఇచ్చి పెద్ద ట్రాలీల బ్యాగ్ ఇచ్చారు, ఫోటోస్ ఇచ్చారు. మళ్ళీ అక్కడ అందరికి కాఫీ టీ అన్ని ఫ్రీ, బిల్లు కంపెనీ కడుతుంది. అవునా? మీ కంపెనీ పేరు ఏం పేరు? రియంట్ డేటా సర్వీసెస్. అప్పుడు నీకు శాలరీ ఎంత వచ్చేది? 15,000. ఏ ఇంకేంటి ఎంజాయ్ అప్పుడు? అప్పుడు శాలరీ మొత్తం ఏం చేసేవాడివి? ఇంట్లో ఖర్చు పెట్టేవాడిని. ఇంట్లోనా? అంటే ఇంట్లో ఇచ్చేసేవాడువా? అప్పుడు ఎయిత్ క్లాస్ వరకు చదివి తర్వాత చదవబుద్ధి కాలేదా? నాకు చదవడం ఇష్టం ఉన్నాడు. ఎందుకు? నాకు చదవలేకపోతున్నా. చదవలేకపోతున్నావా? ఎందుకు అట్లా? ఏమో నాకు ఇష్టం ఉండదు. నీకేమంటే ఇష్టం? సినిమాలు చూడడం, బయట తిరగడం, అన్నీ నడపడము, ఎంజాయ్ చేయడము, ఇట్లా వర్క్ చేయడము, ఇట్లా ఇష్టం. ఇంకా నీకు అన్నిటికంటే ఇష్టమైన వర్క్ ఏది? కంప్యూటర్ టైపింగ్. కంప్యూటర్ టైపింగా బాగా ఇష్టమా? చేస్తాను నేను. అంటే కంప్యూటర్ టైపింగ్ అంటే ఎక్సెల్, పవర్ పాయింట్, ఓడి, ఇంటర్నెట్, గూగుల్ అన్ని చేస్తాను. ఎక్సెల్ అకౌంట్స్ కూడా చేస్తాను నేను. అవునా? సూపర్. నువ్వు అసలు నీకు ల్యాప్టాప్ ఇస్తే చూపిస్తాను నేను ఇప్పుడు. అవునా? ఇస్తా తర్వాత చూపిద్ది కానీ నాకు. ఇంకేమి ఇష్టం? పెయింటింగ్, డ్యాన్స్, సాంగ్స్ ఏమైనా చేస్తావా? సాంగ్స్ పెద్ద రావు, చిన్న చిన్న 3-4 లైన్లు వస్తాయి. డ్యాన్స్ ఏదో మామూలుగా అంటే గ్రేట్ ఏం కాదు. డైలాగ్స్ బాగా చెప్తాను. డైలాగ్స్ బాగా చెప్తావు కదా నువ్వు? అన్నిటికంటే ఫేవరెట్ డైలాగ్ ఏంది నీకు?